యోసేపు తన బాధను అనుభవిస్తున్నప్పుడల్లా ఒంటరిగానే అనుభవించాడు. తన సహోదరులు తన మీద అసూయపడినప్పుడు ఒంటరిగానే ఆ బాధను అనుభవించాడు. తన వాళ్ళందరూ తన మీద తిరగబడినప్పుడు ఒంటరిగానే తన బాధను అనుభవించాడు. ఐగుప్తు దేశంలో పోతీఫర్ భార్య అతనిని శోధించినప్పుడు ఒంటరిగానే బాధ అనుభవించాడు. పోతీఫర్ అనబడిన యజమానుడు అతని చెరసాలలో వేసినప్పుడు అక్కడ కూడా ఒంటరిగానే బాధ అనుభవించాడు. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడి నామం మీ అందరికీ చెబుతున్న మాట, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఒంటరి వాళ్లే కావచ్చు. నీ వాళ్ళే నిన్ను ఛేదించవచ్చు, నిన్నే నిషేధించవచ్చు. నా అనుకున్న వాళ్ళే నీ మీద తిరగబడవచ్చు. ఒకవేళ నీ ఆరోగ్యమే నీకు సహకరించకపోవచ్చు. రాత్రి వేళ నిద్రలేని రాత్రులు గడిపుండవచ్చు. ఎవరికీ కనబడకుండా, ఎవరితో చెప్పలేని బాధ తలగడ మీద తల పెట్టుకుని తలగడ తడిచిపోయేంతగా కన్నీళ్లు కార్చి ఉండవచ్చు. అయితే నన్ను ఈ మాట చెప్పనివ్వండి. యోసేపును ఒక్కసారి నీ హృదయంలోకి తెచ్చుకుంటే, యోసేపు కూడా ఇలాంటి శ్రమలు అనుభవించాడు. అలాంటి శ్రమల మధ్యలోనే దేవుడు అతనికి తోడుగా ఉండి ఫలించెడి కొమ్మగా చేశాడు. ఎందుకంటే ఆయనకు తోడుగా ఉన్న దేవుడు అతనిని దిట్టపరిచాడు. కొట్టండి బిగ్గరగా చప్పట్లో. దిట్టపరిచాడు. నీ జీవితంలో ఎన్ని మానసిక బాధలు వచ్చినా, ఎన్ని అనారోగ్య బాధలు వచ్చినా, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా, ఈరోజు ఈ వాక్యం వినో, దేవుడు నిన్ను దిట్టపరచబోతున్నాడు. వాటి మధ్యలో, బాణాల మధ్యలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. వాటి మధ్యలో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ సంవత్సరం ఆ కార్యం ఈ కన్నులారా మీరు చూడబోతూ ఉన్నారు. ఎలా తట్టుకున్నాడండి బాణాల? అందుకు చెప్తున్నాడు, రే యోసేపు మీ అందరిలాంటోడు కాదురా. వాడు వెనకాల విలుకొండలు ఉన్నారు, బాణాలు వేశారు, వేధించారు, హింసించారు. మిమ్మల్ని దీవించిన దీవెనికే మీరు అలాగైపోతున్నారే. యోసేపు ఫలించాడు కొమ్మని చెప్పడానికి అతని వెనకాల వేదనలు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి.